అమెరికా నుంచి లెబనీస్ డాక్టర్ బహిష్కరణ. రోడ్ ఐలాండ్లో కిడ్నీ మార్పిడి స్పెషలిస్టుగా పనిచేస్తున్న లెబనీస్ డాక్టర్ రాషా అలావీకి హెజ్బుల్లాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అమెరికా దేశం నుంచి బహిష్కరించింది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ చేసిన పోస్టు వైరల్గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాయ్ చెప్తున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ బై బై రాషా అంటూ రాసుకొచ్చింది. గతంలో బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాషాను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల లెబనాన్ పర్యటనకి వెళ్లిన రాషా ఫిబ్రవరి 23 జరిగిన హెజ్బుల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు హాజరైనట్లు దర్యాప్తులో అంగీకరించింది. అంతేకాకుండా ఆమె ఫోన్లో నస్రల్లా ఇతర హెజ్బుల్లా నేతల ఫోటోలు ఉన్నాయని, కాగా బోస్టన్ చేరుకునే ముందు రాషా వాటిని తొలగించారని పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు ఆమెను ప్రశ్నించగా, రాజకీయ కార్యకలాపాల నుంచి కాకుండా మతపరమైన ఆధ్యాత్మిక బోధనల విషయంలో తాను హెజ్బుల్లా నేతలను అనుసరిస్తానని పేర్కొన్నట్లు తెలిపారు. తీవ్రవాద సంబంధాలు ఉన్న వీసాదారులపై విస్తృత చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆమెకు హెజ్బుల్లాతో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. వీసా అనేది ఒక ప్రత్యేకమైన హక్కు అని, కానీ అమెరికన్ను హతమార్చే ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం వల్ల రాషా వీసా జారీని తిరస్కరిస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా ఇటీవల కొలంబియా విశ్వవిద్యాలయంలో ఒక పాలస్తీనా కార్యకర్తను అరెస్ట్ చేశామని, మరొక విద్యార్థిని వీసా రద్దు చేశామని చెప్పారు. 34 ఏళ్ల రాషా బ్రౌన్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్గా పనిచేయడానికి H-1B వీసా ద్వారా అమెరికాకు వెళ్ళింది. ఆమెను హిజ్బుల్లా మద్దతుదారుగా గుర్తించిన US అధికారులు వెంటనే దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు చేపట్టారు. అయితే హఠాత్తుగా ఆమె దేశం నుంచి బహిష్కరించడాన్ని రాషా తరపు లాయర్లు వ్యతిరేకించారు. ఈ విషయంపై చట్టమైన పోరాటాన్ని కొనసాగిస్తామని రాషా తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే అమెరికాకు వ్యతిరేకంగా ఎవరు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో ఆమెను అమెరికా నుంచి బహిష్కరించారు. ఆమె పేరుగాంచిన డాక్టర్ రోడ్ ఐలాండ్లో కిడ్నీ మార్పిడికి స్పెషలిస్ట్గా పనిచేస్తున్న లెబనీస్ డాక్టర్ రాషా అలావీకి ఈమెకు హెజ్బుల్లాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అమెరికా దేశం నుంచి బహిష్కరించారు.